భాగ్యనగరంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. రథసప్తమి సందర్భంగా సూర్యదేవ ఆరాధన ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ ఆదిత్య హృదయ ప్రచారక సమితి ప్రారంభోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. బంజారాహిల్స్లోని రోడ్ నెంబర్ 10లోని జరిగిన ఈవెంట్లో మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎల్వి సుబ్రహ్మణ్యం, డాక్టర్ కెవి రమణాచారి, శలాక రఘునాథ్ శర్మ, బ్రహ్మశ్రీ సామవేద షణ్ముఖ శర్మ వంటి ప్రముఖ విద్వాంసుల ప్రసంగాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో రాజ్ న్యూస్ తెలుగు తాడే మీడియా డైరెక్టర్ సాహిత్యరావు పాల్గొని ప్రసంగించారు. దేశ బ్రహ్మాచ విష్ణుశ్చ శివస్కృతోదనకాలో యమస్తోమోయ పాంతోమయం వాయుర్వణి ప్రదాసవితా సూర్య కవపుషవస్త్ర సంస్పష్ట మార్తాండాంశుమాన్ పూజయస్వయమేకాగ్రో దేవదేవం జగత్పతిం ఏతత్త్రిమూర్తం చ సర్వదేవాత్మకో ఏష తేజస్ దేశ బ్రహ్మాచ విష్ణుశ్చ శివస్కృతోదనకాలో ఈరోజు రథసప్తమి పురస్కరించుకొని శృంగేరి శంకర మఠం మోతీనగర్లో ఈ ఆదిత్య హృదయ ప్రచారక సమితి అనే ఒక సమితిని ఆవిర్భావం చేయడం జరిగింది. విధుశేఖర భారతి గారి ఆశీస్సులతో ఆయన ఆశీస్సులు అందడం చాలా గొప్ప విశేషం. ఆయనగా స్వయంగా ఆయన్ని మాకు ఈ సమితికి ఈ ఆశీస్సులు అందించారు. ఆయనతో పాటు ప్రముఖ గురువులు సామవేద షణ్ముఖ శర్మ గారు, ప్లస్ ఆయనతో పాటు ఇంకా ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, దోర్బల్ ప్రభాకర్ శర్మ గారు, మహా పండితులు కార్యక్రమానికి హాజరయ్యి చాలా గొప్ప ప్రచారం అవ్వాలి. ఆదిత్య హృదయం అనేది ఒక శక్తివంతమైన స్తోత్రం, అన్ని నలుదిశల ప్రచారం జరగాలి అని ఆశీర్వాదం ఇచ్చి మమ్మల్ని అందరినీ ముందుకు నడిపించాలనే ఒక మార్గదర్శకంతో శలాక రఘునాథ్ శర్మ గారి మార్గదర్శకంతో ఈ ప్రచార సమితి ఇంకా పెద్ద ఎత్తున తీసుకెళ్లాలని నేను సంకల్పంతో నిర్ణయించుకున్నాను. ఇక్కడ నాకు కల్వల్ దగ్గర ఒక ల్యాండ్ అని కలెక్ట్ అందులో 1000 వరకు ఆవుని రెస్క్యూ చేసిన స్పేస్ కూడా పెట్టాను. కొన్ని అందరూ వచ్చి ఇచ్చిన దానం ఇచ్చిన ఎక్కడైనా మీరు అడ్రస్ చెప్పి ఇక్కడ ఆవులు డేంజర్లో ఉన్నాయని చెప్పినప్పుడు రెడీ టు గో తీసుకొని రెస్క్యూ చేసి వాటికి సేఫ్టీ